హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇండియన్ మనీ అనేటువంటి కంపెనీ నుంచి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి రిలేషన్షిప్ మేనేజర్స్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ యొక్క వేకెన్సీస్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి రెజ్యూమ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా అందరికీ కూడా జాబ్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక చిన్న లైక్స్ అయితే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీకు ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ యొక్క ఇండియన్ మనీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలేషన్ జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, రిలేషన్షిప్ మేనేజర్స్ టెలికాలర్స్ అని చెప్పేసి ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్రజెంట్ అయితే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళి కూడా వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగే మనకి ల్యాప్టాప్ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే అసలు జాబ్ రోల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఈ యొక్క ఇండియన్ మనీ అనేది ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనమాట. దీనికి సంబంధించి కస్టమర్స్కి మీరు యొక్క యాప్కి సంబంధించి ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, టెలిసేల్స్ ప్రాసెస్కి సంబంధించి కనెక్ట్ విత్ పొటెన్షియల్ బయర్స్ అండ్ గివ్ దెమ్ ఏ ప్రెజెంటేషన్ ఆన్ ద సేమ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఒక ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి అభ్యర్థులకి ఏ లాంగ్వేజెస్తో సరిపోతుందంటే మనకి జస్ట్ తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మస్ట్ బి ఏబుల్ టు స్పీక్ కన్నడ ఆర్ హిందీ ఆర్ తమిళ్ ఆర్ తెలుగు ఫ్లూయెంట్లీ అని చెప్పేసి ఇచ్చారు. మనకి జస్ట్ తెలుగు లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ఒక వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు 4 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదు, మనం అప్లై చేసుకోవచ్చు. మీకు హిందీ వచ్చినా సరే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి 1,20,000 నుంచి 1,44,000 పర్ యానం సాలరీ అనేది ఇస్తారు. అంటే మనకి నియర్లీగా మంత్లీ 15,000 వరకు కూడా మనకి సంపాదించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఇప్పుడైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఎలా అప్లై చేయాలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇండియన్ మనీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఫామ్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా నేమ్ అనేది, మీ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసండి. ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ తర్వాత ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేయండి. మీ యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి అయితే ఇచ్చేసేయండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సిటీ అనేది ఇచ్చేసేయండి, మీ యొక్క ప్రజెంట్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో మీరు తెలుగు అనేది సెలెక్ట్ చేయండి. తెలుగు లాంగ్వేజ్ అనేది ఉంది, ప్రతి ఒక్కరు కూడా తెలుగు లాంగ్వేజ్ అనేది ఇచ్చేసేయండి. సో మనం ఈ జాబ్ రోల్ అయితే మనం సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, డిఫాల్ట్గా మనకి జాబ్ రోల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ ఉంది కదా, ఇక్కడ బెంగళూరు అని చెప్పేసి మెన్షన్ చేయండి. ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది బెంగళూరు అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది, ఫ్రెషర్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. మీరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫ్రెషర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. మీకు ఆల్రెడీ టెలిసేల్స్కి సంబంధించి కానీ కస్టమర్ సపోర్ట్కి సంబంధించి కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ క్వాలిఫికేషన్. ఈ యొక్క ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసండి. నేను నార్మల్గా బీఎస్సీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా +2 అని చెప్పేసి ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళు +2 అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేయండి. జస్ట్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే 10th క్లాస్ అని కూడా పెట్టొచ్చు. సో మీరు ఇక్కడ నేను జస్ట్ +2 అని చెప్పేసి అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఫైనల్గా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సోర్స్ ఆర్ రెఫరల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా తెలుసుకున్నారు అని చెప్పేసి అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి జస్ట్ కిందికి స్క్రోల్ చేసి పోర్టల్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసేయండి. పోర్టల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత indianmoney.com అనేది వస్తుంది. ఆ యొక్క ఇండియన్ అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన రెజ్యూమ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి రెజ్యూమ్ అనేది, ఆ యొక్క రెజ్యూమ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ప్లీజ్ ఆన్సర్ ద సింపుల్ క్వశ్చన్ బిలో టు కంటిన్యూ అని చెప్పేసి అడుగుతుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 10+10? 10+10 సమ్ ఎంత 20 కాబట్టి ఇక్కడ 20 అనేది ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా మీ యొక్క నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, స్టేట్, సిటీ,
ప్రిఫర్డ్ లాంగ్వేజ్ తెలుగు, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రెజ్యూమ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చూస్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనము చూస్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఫైల్స్లోకి వెళ్ళి మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ని కూడా నేను మీకైతే చూపిస్తున్నాను. అంటే మనకి రెజ్యూమ్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన యొక్క రెజ్యూమ్ అనేది నార్మల్గా అప్లోడ్ అయితే చూస్తున్నాను. సో మనకి అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి దీనికి సంబంధించి ఇప్పుడు మనము ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 10 + 10 అండ్ 10 అని చెప్పేసి అవుతుంది. 10 + 10 20 కాబట్టి ఇక్కడ 20 అని చెప్పేసి అయితే ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా నేను సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఇంట్రెస్ట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ indianmoney.com టీమ్, అవర్ టీమ్ విల్ రీచ్ అవుట్ టు యూ సూన్. ఇన్ ద మెయిన్ టైమ్ ప్లీజ్ డౌన్లోడ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ఫర్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ టు నో మోర్ అబౌట్ అవర్ కంపెనీ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేస్తారో దీనికి సంబంధించి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దీనికి సంబంధించి ఏ ఫీచర్స్ ఉంటాయి, దీనికి సంబంధించి అయితే మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో మీకు ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసిన తర్వాత సో మనకి ఒక ఇండియన్ మనీకి సంబంధించి హెచ్ఆర్ టీమ్ వాళ్ళైతే మనని కాంటాక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇక మొబైల్లోనే సింపుల్గా ఇక వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత మనకి వితిన్ 3 to 4 days లేదంటే 7 daysలో దీనికి సంబంధించి తప్పనిసరిగా రెస్పాన్స్ అనేది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఒక వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. సో మనకి కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఎటువంటి ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. జస్ట్ మనకి మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఒక వేకెన్సీస్కి మనము అప్లై చేసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని లింక్స్ రెజ్యూమ్తో పాటు మీకు అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్స్ అనేవి క్లిక్ చేసి యొక్క ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీ డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.